ఎవరంకుల్ ఆ వజ్ర? ఆ వజ్రకి మీకు ఏం సమస్య? ఇక మీద నీకు చెప్పకూడదు ఏదీ లేదు. ఊరందరికీ అతను మంచివాడుగానే తెలుసు, వజ్రమూర్తి. కాని వాడికి ఇంకొక మొహం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నా మొదటి వ్యాపారం డబ్బు వడ్డీలకి ఇవ్వటమే. అప్పుడు నాకు జన అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ సమయంలో నా దగ్గర పనికి వచ్చిన వాడే ఈ వజ్రమూర్తి. పని చెయ్యాలనే ఒక ఆతృత. హీఈస్ బ్రిలియంట్. చాలా తొందరగానే వాడు వ్యాపారాన్ని నేర్చుకున్నాడు. వాడు వ్యాపారాన్ని ఆతృతతోనే నేర్చుకున్నాడని నేననుకున్నాను. కానీ తర్వాతే తెలిసింది నాకు, డబ్బు ఆశతో వాడు నేర్చుకున్నాడని. ఆ ఆశతోనే వాడు నాకే తెలియకుండా చట్టానికి విరుద్ధంగా ఎన్నో విషయాలు వాడు చేయటం మొదలుపెట్టాడు. కిడ్నాపింగ్, దొంగతనాలు, డ్రగ్స్, గ్యాంగ్సరిజం, ఇటువంటి చాలా విషయాలు. ఇదంతా నేను తెలుసుకోకుండా వాడికి ఒక కొట్టు పెట్టించాను. Titty slick out on the streets, know the rules, flip the game. Nightmare, pimpin' lane, spitting flames, switching lane. Knock him out the box, knock him right at the picture. ఒకరోజు ఆ షాప్లో ఒక గంజా పొట్లం చూశాను. దాని తర్వాతే వాడి గురించిన అన్ని విషయాలు నాకు తెలిసాయి. ఆ తర్వాత నేను చాలా కోపంతో కొట్టు తీసుకొని వాడిని తరిమేశాను. రెండో రోజే నన్ను చంపటం కోసం ఆయుధాలతో మనుషులను తీసుకొని వచ్చాడు. సార్, దయచేసి నన్ను క్షమించండి సార్. మీరైనా కాస్త చెప్పండి అన్నా. ఈ డబ్బు, ఈ హోదా మీరు వేసిన భిక్షే సార్. ప్రాధేయపడుతున్నాను. ఇంకెప్పుడు ఏ తప్పు జరగదు సార్. ఏంటి నటిస్తున్నావా? నటించే కదరా నన్ను ఏమార్చావు. ఇప్పుడు కూడా నన్ను చంపడం కోసమే కదా నన్ను ఇక్కడ పిలిచావు. ఆ సమయంలో నన్ను కాపాడినవాడు జన. ఆ గొడవలోనే నేను వజ్రమూర్తిని ఆఖరిగా చూసింది. దాని తర్వాత ఇప్పుడే చూస్తున్నా. అంకుల్ మరి ఆ జన? ఉన్నాడు. మేమిప్పుడు టచ్లోనే ఉన్నాం. ఆయన ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో మేనేజర్గా ఉంటున్నాడు. నేను బిజినెస్ మ్యాన్ అయిపోయాను. మాకు మంచి కాంటాక్ట్స్. మేం పాతలాగే జీవితంలో ముందుకొచ్చాం. సరే, బయలుదేరదాం. ఏమైందిరా? నువ్వెందుకురా ఇంత లేటుగా వస్తున్నావు? అదొదులు, మీ ఇద్దరికి ఏమైంది ఇప్పుడు? ఏమైందిరా? రే, ఏంట్రా ఇదంతా? నాకేం పెద్ద దెబ్బలు తాకలేదు మావా. వాడిని చూడు, ముందే బాగా బలిసినాడు. ఇప్పుడు వాడి మొహం ఇంకా ఉబ్బిపోయింది చూడు. ఏయ్, ఏంట్రా ఆటలాడుకుంటున్నారా? సరే, అసలు ఏమైందో నిజం చెప్పు. లేదురా, పని ముగించుకొచ్చేటప్పుడు పెద్ద గుంట పడిపోయాను, అందుకే ఇలా దెబ్బలు తేలిని. నిన్ను చూస్తే గుంతలో పడ్డట్లేదు, 10 మంది కుమ్మేసినట్టుంది. అలాంటిదేం లేదే. లేదా అలాంటిదేం లేదు. సరేరా, నీ చేతికి ఏమైంది అది చెప్పు ముందు. అదొక పెద్ద సీక్రెట్. నా మామయ్య పైన ఒక పెద్ద దాడి జరిగింది. ఆపడానికి వెళ్ళాను. ఒకడు నా చెయ్యి కోసేశాడు. ఏమిట్రా ఇది? ఎవరో వజ్ర అంట. రేయ్, ఎలా తెగిందిరా? కత్తేరా బావా.
కత్త రే విప్పు ఏయ్ రే అది ఏం లేదు అంటుంటే రే ఇప్పరా చూద్దాం. రేయ్ ఏంట్రా ఇది? గాయమే. అది కాదు ఇది. రే ఏంట్రా పచ్చబొట్టు పడిపించావు? నేనేడ్రా పచ్చబొట్టు పడిపించాను. ఇది సింబల్. సింబలా? ఏమిట్రా సింబల్? రేయ్ ఆ గేమ్ రా, గేమ్ బోర్డ్. రే ఏం చెబుతున్నారా? రే గుర్తుందా ఆ రోజు మనం గేమ్ ఆడాం కదా? ఓకే రే ఓకే రే ఆగు కన్ఫ్యూజ్ చేయకు. ఇది వజ్రకి మామయ్యకి మధ్యలో జరిగిన గొడవ. అందులో జరిగిన ఒక యాక్సిడెంట్ అంతే. రేయ్ ఆ సమస్య అంతా నేను చెప్పట్లేదురా. ఈ ఒక విషయమే కాదు, చాలా విషయాలు దాగి ఉన్నాయి. రే ఊరికే ఉండరా, ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకు. రేయ్ అదంతా ఏమీ లేదురా. ఓకే, నీ గురించి నీ పని గురించి ఇక్కడ అందరికీ తెలుసు. అయినా కూడా ఈ 4 రోజుల్లో నీకు ప్రమోషన్ ఎలా దొరికింది? సరే అదంతా వదిలే. నీకు మీ మావయ్యకి సమస్య. ఇంతకు ముందే నిన్ను అవమానించారు, కానీ ఎలా సడన్ గా పెళ్లి ఒప్పుకున్నారు? అదే కదా. దీని గురించి నువ్వేనా కౌశిని అడిగావా? కౌశి దగ్గర అడగలేదే. సరే ఇక నువ్వేమో గొంతులో పడ్డావని చెబుతున్నావు, కానీ నిన్ను చూస్తే 10 మంది కొట్టినట్టుంది. రే నమ్మండ్రా, నిజంగానే గుంటలోనే పడ్డానురా. సరే బోనస్ ఎలా? నేను పని చేసిన దానికి బాస్ నాకు బోనస్ ఇచ్చాడు. ఇందులో ఏముందిరా? రేయ్ మీకు మాత్రమే కాదు నాకు కూడా. రేయ్ నేను మ్యాగజైన్ చేశాను కదా, అది 6 నెలల ముందు చేసిన ప్రాజెక్ట్ తెలుసా? కానీ ఇప్పుడు దానికి అవార్డు వచ్చింది, వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్. నేను అసలు అనుకోలేదు. సరే దీనన్నిటికీ గేమ్తో సంబంధం ఉందని ఎలా చెప్తున్నావు? రేయ్ సింపుల్, ఓకేనా? మనం వచ్చి ఆ గేమ్ని సండే ఈవినింగ్ 6 గంటలకు ఆడాం. ఆ టైంలోనే అంతా స్టార్ట్ అయ్యింది. నాకు ఈ న్యూస్ వచ్చింది, అదేంటంటే ఈ మ్యాగజైన్ న్యూస్ వచ్చింది మండే ఉదయం 10 గంటలకి. మీకు గుర్తుందా, నా ఫస్ట్ ల్యాడర్ వచ్చి 16లోనే ఎక్కాను. రే ఆగాగు. మండే పొద్దున 10 గంటలకే కౌశి ఇంటికి వచ్చింది. మండే ఉదయం 10 గంటలకా? రేయ్ ఉండు. రే నీకు గుర్తుందా, నా ఫోన్లో రికార్డ్ చేసేవే ఆ ఫుటేజ్ అంతా కూడా? అవును నేనే రికార్డ్ చేశాను. మనం ఆ రోజు ఆడిన ఆ గేమ్లో పాముల్ని నిచ్చెల్ని వేరుగా చేసి పెట్టాను, ఓకేనా? సో నా క్యాలిక్యులేషన్ బట్టి చూస్తే సండే ఈవినింగ్ 6 గంటలకు ఆడింది, మండే ఉదయం 10 గంటలకి నాకు న్యూస్గా తెలిసింది. రే 42 అయితే మధ్యాహ్నం 12 గంటలకి, ట్యూస్డే మధ్యాహ్నం 12 గంటలకి నాకు ప్రమోషన్ వచ్చింది. అయితే నువ్వు చెప్పినట్టు చూసినా కూడా సండే 6 PM నుంచి చూసినా కూడా 42 అవర్స్లో నాకు ప్రమోషన్ వచ్చింది. కరెక్టే కదా? ఈ న్యూస్ ఛానల్కి సీనియర్ రిపోర్టర్గా ఉండండి. ఎస్ రైట్, 42 అవర్స్. కానీ కుమార్కి 18లో ఒక ల్యాడర్ దొరికింది కదా. లేదు, అంతకు ముందే తనని పాము కరిచింది 33లో. 33లోంచి లెక్క చూస్తే ట్యూస్డే పొద్దున్నే ఒక 3 ఉంటుందా? రైట్, ఉదయం 3 గంటలకి. అందులోంచి 12 గంటల లెక్క చూస్తే ట్యూస్డే మధ్యాహ్నం 3 గంటలకి. నీకేదైనా శుభవార్త తెలిసి ఉండాలి. ఇదిగో 10,000. అవునరా, ఆ రోజు బాస్ బోనస్ ఇచ్చాడు. రైట్. రే అయితే నన్ను 80లో మింగిన పాము. రేయ్ నీకు ఈరోజు ఇంటర్వ్యూ కదా, ఇంట్లో నుంచి ఎన్ని గంటలకు బయలుదేరావు? ఏ టైం? ఒక 7:30కి వెళ్ళానేమో ఇంటర్వ్యూకి. అదే రే, టైం. అలా చూసినా కూడా 51 అవర్సే కదా అవుతోంది. రేయ్ అదేంటంటే వాడికి 16:32లోనే లీడర్ దొరికింది కదా, లెక్క సరిపోతుంది అనుకుంటా. చూడు ఆ, రే అరుణ్, ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలా రిలేట్ అవుతుంది, కానీ మనం ఇంకా గేమ్ ముగించలేదు కదా. రేయ్ నువ్వు ఆ గేమ్ను ముగించలేదురా. ఏదైనా మనం ఆ గేమ్ను సగంలోనే వదిలేసి వచ్చాం.
కానీ ఆ సింబల్ నీ చేతికి మీరందరూ మీ చేతులు చూడండి. రేయ్, నువ్వు లెఫ్ట్ హ్యాండే కదా? అక్కడ చూడు. రే ఏయ్ బావా, ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే ఈ గేమ్ బోర్డ్ సింబల్ గురించి నీకేమైనా తెలుసా? రేయ్, ఈ గేమ్ బోర్డ్ని 2 రోజులుగా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. దీనికి ఒక హిస్టరీయే ఉంది, కానీ ఇప్పుడు అది ముఖ్యం కాదు. ఎందుకంటే ఈ గేమ్ బోర్డు మన జీవితంలో భాగమని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా తెలుస్తుంది. రే అరుణ్, చాలా భయంగా ఉందిరా. రేయ్, అదంతా ఏముండదు, భయపడకు. నేను ముందెళ్ళి ప్రొఫెసర్ని చూస్తాను. ఎందుకంటే ఇప్పటికీ అందరికీ ఉన్న లేడర్స్ స్నేక్స్ అయిపోయాయి. సో గేమ్ వచ్చి ఆగిపోయి ఉండొచ్చు. కానీ మొదటిగా ప్రొఫెసర్ని కలవాలి, ఓకేనా? రే నువ్వెందుకు రాకులా ఉన్నావు? లేదురా, అసలేం అర్థం అవట్లేదు. రేయ్, బాధపడకండి, రండి వెళ్దాం. భగవంతుడా, ఏం జరగద్దు.